ఇక గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్లో ప్రమాదం విషాదం చోటు చేసుకుంది. గోశాల సంపులో పూడిక తీస్తున్న నలుగురు వ్యక్తులు కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. కరెంట్ షాక్ కారణంగా రైతులతో పాటు మరో ముగ్గురు కూలీలు కూడా మృత్యువాత పడ్డారు. బ్రేకింగ్ చేస్తున్నాం. గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్లో విషాదం చోటు చేసుకుంది. గోశాల సంపులో పూడిక తీస్తున్న నలుగురు వ్యక్తులు కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. కరెంట్ షాక్ కారణంగా రైతుతో పాటు ముగ్గురు కూలీలు మృత్యువాత పడ్డారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. సాయి, ఏదైతే ఈ రోజు మాత్రం ఘోర విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా పెదకాకానికి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే గోశాల ఉందో ఆ గోశాల వద్ద జరిగినటువంటి ప్రమాదం. గోశాల వద్ద మొత్తంగా కూడా నలుగురు వ్యక్తులు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే గోశాల ఉందో గోశాలలో ఉన్నటువంటి సంపులు క్లీన్ చేసేందుకు ముగ్గురు యువకులు అయితే మాత్రం అక్కడికి సంపులోకి దిగారు. దిగినటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా అక్కడ షార్ట్ సర్క్యూట్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఒకళ్ళు ఈ షార్ట్ సర్క్యూట్ అయిన సందర్భంలో అతన్ని రక్షించేందుకు మరొకరు, ఆ విధంగా కూడా మొత్తం నలుగురు అక్కడికక్కడే కూడా మృతి చెందారు. వీళ్ళల్లో రైతు, అదే విధంగా కూడా సంపు క్లీన్ చేయడానికి వచ్చినటువంటి ముగ్గురు వ్యక్తులు యువకులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడే ఆ సంపు సమీపంలో అక్కడ మృతదేహాలు ఏవైతే ఉన్నాయో మృతదేహాలన్నీ వెలికి తీయడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అదే విధంగా కూడా అక్కడైతే ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి ఉధృతంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ వీళ్ళకి సంబంధించి ఎవరైతే మృతి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులతో ప్రాంతం అయితే మాత్రం చాలా భీతావహ వాతావరణం అయితే కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కూడా అక్కడ అందరూ కూడా చనిపోయినటువంటి నలుగురులో ముగ్గురు యువకులు అయిపోయినటువంటి యువకులు, వాళ్ళందరూ కూడా ఆ ఇంటికి ప్రధానంగా కూడా వాళ్ళ కుటుంబాలకి ప్రధానంగా అద్దెకుంటారు పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.